యూపీఎస్సి 2019 పేపర్ సెట్ ఏ 1 నుంచి 10 క్వశ్చన్లు మనం ఆల్రెడీ సాల్వ్ చేసి ఉన్నాము. ఇప్పుడు 11 నుంచి 20 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఎన్సీఆర్టీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి డియర్ సబ్జెక్ట్ మీ అందరికీ స్వాగతం చెప్తోంది. సో ఈరోజు మన ఫస్ట్ బిట్ 11వది. కళ్యాణ మండపాస్ వాజ్ ఎ నోటబుల్ ఫీచర్ ఇన్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్. కళ్యాణ మండపాల్స్ నిర్మించడం అనేది ఒక ముఖ్యమైన నిర్మాణం అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి కీవర్డ్స్ ఏంటి? కళ్యాణ మండపాస్, నోటబుల్ ఫీచర్. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మనం 6th క్లాస్ నేర్చుకున్నాము. అయితే ఇక్కడ కళ్యాణ మండపాస్ అనేది ఎవరి దాంట్లో వచ్చింది అంటే మనకి సదరన్లో వచ్చింది. ఇందులో సదరన్లో కింగ్డమ్స్ ఏంటో మనం ఫస్ట్ చూడాలి. చాళుక్యులు సౌత్లోనే, చండేరీలు మధ్యప్రదేశ్ ఏరియాలో ఉన్నారు, రాష్ట్రకూట్లు ప్రస్తుత కర్ణాటక, విజయనగర సామ్రాజ్యం వీళ్ళు మనకి సౌత్లోనే ఉన్నారు. అంటే డీలలో ఒకళ్ళు అయి ఉంటారు. బ్రహ్మోత్సవాలు, జాతర లాంటి ఉత్సవాల సమయంలో దేవుని కళ్యాణం చేయడం అనేది ఒక ఆనవాయితీగా విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉందన్నమాట. చరిత్ర గురించి బ్రీఫ్ గా తెలిసిన, విజయనగర సామ్రాజ్యం గురించి బ్రీఫ్ గా తెలిసిన మనం డైరెక్ట్ గా ఈ ఆప్షన్ పెట్టేస్తాం డి అని. ఇక్కడ ఇంకొకటి గుర్తు చేయాలి అనుకుంటున్నాను. ఎన్సీఆర్టీ 7th క్లాస్లో ట్రైపార్టైట్ స్ట్రగుల్, రాజవంశాలకి మంచి లవ్ ఉండేదని. ఏ రాజవంశాలు? రాష్ట్రకూట్లు, పాలా వంశస్థులు, గుర్జర ప్రతిహారులు. ఇప్పుడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రాంతం కోసం మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దీన్ని ట్రైపార్టైట్ స్ట్రగుల్ అన్నాం. ఇది 7th క్లాస్లో మనం చాలా రిపీటెడ్ గా చెప్పుకుని ఉన్నాము, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ నోన్ యాజ్ అమిల్. ఢిల్లీ సుల్తాన్ గురించి 7th క్లాస్లో 3వ చాప్టర్లో ఉంటుంది ఇది. ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ ఆప్షన్లో రెవెన్యూ కలెక్టర్ని అమీల్ అనడం కరెక్టా కాదా? ఢిల్లీ సల్తనేట్ కాలంలో ఒక ఏరియాలో ఉన్న సబ్ డివిజన్ని షిక్ అంటారు. ఇలాంటి షిక్కుల దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసే అతన్ని అమీల్ అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. 2 చూడండి. ద ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వాజ్ అన్ ఏన్షియంట్ ఇండిజినియస్ ఇన్స్టిట్యూషన్. ఇక్తా సిస్టమ్ అనేది మన భారతీయులదే అని అంటున్నారు అనమాట. ఈ ఇక్తా సిస్టమ్ మన ఓనా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ సుల్తాన్ది ఇక్తా సిస్టమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఢిల్లీ సుల్తాన్లో ఎవరు పర్టికులర్గా అంటే ఇల్టుట్మిష్ అనమాట. క్లాస్ 3rd చాప్టర్లో ఫస్ట్ పార్ట్లో దీని గురించి ఆర్డర్ చెప్పుకున్నాం. ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశంలో ఆర్డర్ కూడా చెప్పుకున్నాం అనమాట. అక్కడ వస్తాడు మన బాబాయ్. ఢిల్లీ సుల్తాన్లో వాళ్ళే మన వాళ్ళు కాదు. 1206 నుంచి 1526 వరకు ఉన్నారు కదా, మొదటి నుంచి లేరు కదా, అంటే మన వాళ్ళు కాదు. మన వాళ్ళు కాబట్టి బిట్టు పూర్తిగా తప్పు. అసలు బిట్టు చదవగానే మనకి ఇది అర్థమైపోద్ది. ఇక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ అంటే ఈ ఇక్తా సిస్టమ్ అనేది ఢిల్లీ సుల్తాన్ది అని చెప్తున్నారు. అక్కడ వరకు ఒక లైన్. వాజ్ అన్ ఏన్షియంట్ ఇండిజినియస్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఢిల్లీ సుల్తాన్ యొక్క ఇక్తా సిస్టము మన భారత సంతతిది లేదంటే మన ఓన్ది అని అంటున్నారు అనమాట. 2 వేరు. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్లు మన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో సెకండ్ ఆప్షన్ తప్పు. తెలియపోయినా కూడా ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ద ఆఫీస్ ఆఫ్ మీర్ బక్షి కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఖల్జీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. ఈ బిట్ మొత్తం 7th క్లాస్ చాప్టర్ 3 ఎన్సీఆర్టీ నుంచి తీసుకుని అలా దింపేసి ఎన్సీఆర్టీ డైరెక్ట్ బిట్స్ అండి. ఈ 3rd బిట్ మాత్రం కొంచెం మార్చి ఇచ్చాడు. అసలు మీర్ బక్షి అంటే మిలిటరీ ఆయన. మనం జోధా అక్బర్ సినిమా చూస్తుంటే అందులో ఈయన వస్తాడనమాట మీర్ బక్షి అని. హృతిక్ రోషన్ అంటాడు. అంటే హృతిక్ రోషన్ అంటే అక్బర్ అనమాట. అక్బర్ అంటే ఎవరు? మొఘల్ వంశస్థులు. మొఘల్ వంశస్థులో ఉండాల్సిన మీర్ బక్షి ఢిల్లీ సుల్తాన్ల టైంలో ఉన్నాడని చెప్తున్నారు. కరెక్టా? కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఢిల్లీ సుల్తాన్ల తర్వాతే మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్లు. 1526లో బాబరు లోధి వంశంలో ఉన్న ఇబ్రహీం లోడి, ఆఖరి ఇబ్రహీం లోడి అనమాట, ఆయన్ని ఓడించి మొఘల్ సామ్రాజ్యం స్థాపిస్తాడు. అంటే ఏంటి? మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల తర్వాత వచ్చిందనమాట. తర్వాత వచ్చిన మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఒక పదవి, ఇది మిలిటరీ పదవి అనమాట. మీర్ బక్షి అనే పదవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండడానికి అవకాశం లేదు. సో ఇది కూడా తప్పే. చిన్న లాజిక్ తెలిసి ఉంటే ఇది అయిపోతుంది. మన సినిమా తెలిసి ఉండాలి. జోధా అక్బర్, హృతిక్ రోషన్ సినిమా మనం సరిగ్గా చూసుంటే అందులో ఈ పదాలు వచ్చి ఉంటాయి. సినిమాని అలా కూడా ఉపయోగించుకోవచ్చు. పద్మావతి సినిమాలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటాయి, చాలా క్యారెక్టర్ నేమ్స్ ఉంటాయి. సో అలాంటి ఏదైనా వచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఏది కరెక్ట్ అంటే 1 మాత్రమే కరెక్ట్. 1 ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ బిట్. సెయింట్ నింబార్కా వాజ్ ఎ కాంటెంపరీ ఆఫ్ అక్బర్. సెయింట్ నింబార్కా కాంటెంపరీ ఆఫ్ అక్బర్. అక్బర్ ఎప్పుడు పుట్టాడు? మొఘల్ వంశం. మొఘల్లో బాబరు, హుమయూను,
అక్బర్ 1526లో రాజ్యాన్ని స్థాపించాడు. అంటే 1526 తర్వాతే పుట్టుంటాడుగా. అంటే 1526 అంటే 16వ శతాబ్దంనేగా. శతాబ్దాల గురించి నేను ఆల్రెడీ చెప్పున్నానుగా. సో అక్బర్ ఎప్పుడు వాడు 16వ శతాబ్దం వాడు. సెయింట్ నింబార్క 12-13 శతాబ్దం మధ్యలో వాడు. కాంటెంపరీ అవడానికి అవకాశం, ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్య 2 శతాబ్దాలు 3 శతాబ్దాల కాలం డిఫరెన్స్ ఉంది. అంటే 200-300 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. సో అలా ఒకే కాలంలో ఒకే టైం పీరియడ్లో బ్రతికిన వాళ్ళని కాంటెంపరీ అంటారు, సమకాలీకులు అంటారనమాట. సో ఇది పూర్తిగా తప్పు. ఇక్కడ టాపిక్ ఇది వచ్చింది కాబట్టి చెప్తాను. సెయింట్ నింబార్క అనే అతను హిందూ సన్యాసి లేదంటే హిందూ సాధు అనమాట. రాజపుత్ర కాలంలో ఉండేవాడు, 12-13 ఆ శతాబ్దంలో ఉండేవాడు అనమాట. సెయింట్ కబీర్ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షేక్ అహ్మద్ సర్హిందీ. ఇక్కడ ఏంటంటే కబీరు షేక్ అహ్మద్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటున్నాడు. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది తెలియడం వల్ల ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ నేను చెప్తాను మీకు. సెయింట్ కబీరు ముందు పుట్టాడా, షేక్ అహ్మద్ షిరింది ముందు పుట్టాడా అనేది తెలిసిపోతే ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది మనకు తెలిసిపోతుంది. అయితే ఓకే, అవ్వకపోయినా మనకి ఇబ్బంది లేదు. ముందు పుట్టిందేమో సెయింట్ కబీర్. స్టేట్మెంట్ పూర్తిగా తప్పనమాట. ఫాలో అవ్వకపోని క్రోనలాజికల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి, వాటి టాపిక్ వచ్చింది కాబట్టి, మొఘల్స్ టాపికే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, మొఘల్ సామ్రాజ్యంలో బాగా పీక్ స్టేజ్లో లేదంటే ఇంపార్టెంట్ రూలర్స్ గురించి చెప్తాను. వాళ్ళ క్రోనలాజికల్ ఆర్డర్ గురించి. బాబర్ స్టార్ట్ చేశాడు మొఘల్ సామ్రాజ్యం. ఆ తర్వాత హుమయూన్ కొడుకు అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్, ఆ తర్వాత ఔరంగజేబ్ అనమాట. మొదటి 6 వీళ్ళు: బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఈజీ ట్రిక్ ఉందా? చాలా ట్రై చేశాను. బాహుబలి అని ఇలాంటివి ఏమైనా చెప్దామని బాహుబలి అనుకున్నాం, కానీ మధ్యలో వచ్చిన జా సెట్ అవ్వలేదు అనిపించింది. గమనించారా? బాహుబలి అనుకున్నా కానీ మధ్యలో వచ్చిన జా సెట్ అవ్వలేదు అనిపించింది. క్రోనలాజికల్ ఆర్డర్ తెలియడం వల్ల ఉపయోగం ఏంటనేది ఇక్కడ మనకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తెలుస్తుంది. సెయింట్ కబీర్ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షేక్ అహ్మద్ షిరింది. సెయింట్ కబీర్ ముందే పుట్టేశాడు. సెయింట్ కబీర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనడంలో అర్థం ఉంది. ఎవరు? షేక్ అహ్మద్. ఎందుకంటే ఆయన కంటే చిన్నవాడు అనమాట. సో ఆప్షన్ 1 తప్పే, ఆప్షన్ 2 తప్పే. ఇప్పుడు మనం 13వ దానికి వెళ్దాం. నైదర్ 1 or 2 ఓకే ఉంది. ఆప్షన్ డీకి వెళ్ళిపోదాం. నైదర్ 1 or 2 అనమాట. ఈ 2 కరెక్ట్ కాదని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 ఇచ్చాడు, చూద్దాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఇందులో ఏంటి, ఏది కరెక్ట్ అని అనమాట. బిట్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిలో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈ కింద కరెక్టా కాదా. ఓకే, కరెక్ట్ అయితే ఒకలా అప్రోచ్ ఉంటుంది, రాంగ్ అయితే అంటే రాంగ్ అడుగుతున్నాడు అంటే ఇంకోలా అప్రోచ్ ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్ అడుగుతున్నాడు అంటే ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. మనం రాంగ్ని తీసేస్తే కరెక్ట్, ఏది మిగిలితే అదే కరెక్ట్. ఆన్సర్ తెలియకపోతే. మహాత్మా గాంధీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద అబాలిషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఇండెంచర్డ్ లేబర్. మహాత్మా గాంధీ టాపిక్ గురించి ఏమాత్రం విషయం తెలుసున్నా మనకి ఇది దీని గురించి తెలిసిపోతుంది. డైరెక్ట్ బిట్ అనమాట. ఇండెంచర్డ్ లేబర్ అంటే సౌత్ ఆఫ్రికాలో చెరుకు తోటలు ఉన్నాయి. చెరుకు తోటలో పనిచేసే ఇండియన్ అంటే భారతీయ కార్మికులకు సంబంధించింది అనమాట. మన మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళి దీని మీద ఫైట్ చేశాడు. సో ఇది కరెక్టే. లార్డ్ చేమ్స్ఫర్డ్స్ వార్ కాన్ఫరెన్స్. మహాత్మా గాంధీ డిడ్ నాట్ సపోర్ట్ ద రిజల్యూషన్ ఆన్ రిక్రూటింగ్ ఇండియన్స్ ఫర్ వరల్డ్ వార్. గాంధీ సపోర్ట్ చేయలేదు అంటున్నాడు. ఇది పూర్తిగా తప్పు. కాన్సిక్వెంట్ అపాన్ ద బ్రేకింగ్ ఆఫ్ సాల్ట్ లా బై ఇండియన్ పీపుల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ డిక్లేర్డ్ ఇల్లీగల్ బై ద కొలోనియల్ రూలర్స్. కొలోనియల్ రూలర్స్ అంటే ఎవరు? బ్రిటిష్ వాళ్ళే. ఏమంటున్నారు ఇక్కడ? ఉప్పు సత్యాగ్రహం చేయడం వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఇల్లీగల్గా అంటే చట్ట విరుద్ధంగా డిక్లేర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అని మనకు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఉప్పు సత్యాగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మన స్వాతంత్రోద్యమ చరిత్రలో. దాని ముందు జరిగిన పరిణామాలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు చాలా 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 భారతదేశ చరిత్రని మార్చాయన్నమాట, స్వాతంత్రోద్యమ చరిత్రని పర్టికులర్గా. సో అందులో భాగంగానే బ్రిటిష్ వాళ్ళు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని దాని అనుబంధ సంస్థలని కూడా బహిష్కరించారు. అంటే బహిష్కరించడం కాదు, చట్ట విరుద్ధం అని చట్టం చేశారు. సో ఆప్షన్స్ 1, 3 కరెక్ట్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మధ్య కాలంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోయింది. సర్ తేజ్ బహదూర్ సప్రూ. ఈ పేరు వినగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది అతివాదులు, మితవాదులు. సర్ తేజ్ బహదూర్ సప్రూ. ఈయంతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, విఎస్ శ్రీనివాస్ శాస్త్రి, ఎంఆర్ జయంకర్. ఈయనతో పాటు అనమాట ఆ బ్యాచ్లో ఉన్నవాళ్ళు. సర్ తేజ్ బహదూర్ సప్రూ ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్కి ఈయనే ప్రెసిడెంట్, ఫౌండర్ కూడా.
ఫౌండర్ ఇక్కడ ఇవ్వలేదు. ఫౌండర్ కూడా ఈయనే, ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్కి. ఏది కరెక్ట్ మ్యాచ్? ఇది కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. 1-1-1. ఓకే. సో ఆప్షన్స్ని బట్టి మనం నెక్స్ట్ వాటి చూసుకోవాలి. కేసీ నిగోయి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్గా చేస్తున్నారు, అలాగే ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా కూడా చేస్తున్నారు. ఇంకొక పేరు పిసి జోషి. ఈయన గురించి అడుగుతున్నారు. ఇక్కడ డైరెక్ట్గా ఉంది జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, మనకి ఈ 2 బిట్లు తెలిస్తే ఆప్షన్ పెట్టగలమా అంటే పెట్టలేం. ఈ బి ఉంది, డి ఉందన్నమాట. యూపీఎస్సీలో ఉండే మ్యాజిక్ అదే. ఎలిమినేషన్ అయినా సరే చేయగలగాలి. పిసి జోషి జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏంటి? 1 రైట్, 2 రైట్, 3 రైట్. కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఒక బిట్ వచ్చింది. ఏంటంటే ఏ రాజకీయ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ సింబల్ని మార్చలేదు, లేదంటే వాళ్ళ ఫ్లాగ్ని మార్చలేదు అన్నట్టుగా బిట్ వచ్చింది. సో ఆప్షన్స్ ఏంటి? బీజేపీ ఉన్నట్టుంది, కాంగ్రెస్ ఉన్నట్టుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. 16th బిట్ విత్ రిఫరెన్స్ టు మియాన్ థాన్సేన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈజ్ నాట్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లోనే మ్యాజిక్ ఉంది చూడండి. మియాన్ థాన్సేన్, ఈ 2 బిరుదులే. మియాన్ అనేది అక్బర్ ఇచ్చిన బిరుదు, థాన్సేన్ అనేది రాజా విక్రమజిత్ ఇచ్చిన బిరుదు. ఎవరికి? రామ్ తను పాండే. ఎవరు? రామ్ తను పాండే. ఎవరైనా థాన్సేన్ యొక్క ఒరిజినల్ పేరు రామ్ తను పాండే. థాన్సేన్ యొక్క ఒరిజినల్ నేమ్. థాన్సేన్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? రాజా విక్రమజిత్ ఆఫ్ గ్వాలియర్. థాన్సేన్ వాజ్ ది టైటిల్ గివెన్ టు హిమ్ బై ఎంపరర్ అక్బర్. రాజపుత్రులే ఇచ్చారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. రాజపుత్రుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మొఘళ్ళు వచ్చారు. ఇది తప్పు, పూర్తిగా తప్పు. థాన్సేన్ కంపోజ్డ్ ద్రుపదాస్ ఆన్ హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్. రైట్. మనకేంటి కాదన్నాడు కదా. 1 రైట్ అయింది, 1 రాంగ్ అయింది, బ్లైండ్గా పెట్టాడు ఇదని. వేరే ఆప్షన్ చదవాల్సిన పనే ఉండదు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, ఎగ్జామ్ మనం పాస్ అవ్వడానికి రాయాలి. ఈ ఆప్షన్ కూడా చూద్దాం. థాన్సేన్ కంపోజ్డ్ సాంగ్స్ ఆన్ హిస్ ప్యాట్రాన్స్. ఇది రైటే, అంటే దేవుళ్ళ మీద రాశాడు, అక్బర్ మీద కూడా రాశాడు. థాన్సేన్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్. ఇది కరెక్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్స్ షిఫ్టెడ్ ఎంఫసిస్ ఫ్రమ్ ఇల్లుస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్ టు ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రేట్? బాబర్. బాహుబలి. బాహుబలి అనుకున్నా మధ్యలో వచ్చిన జే సెట్ అవ్వాల. ఇది వీళ్ళ 6 మానుస్క్రిప్ట్ నుంచి ఆల్బమ్కి మారింది. ఎవరు ఏ టైంలో మారింది అని అడుగుతున్నాడు అనమాట. ఎవరి కాలంలో మారింది అని అడుగుతున్నాడు. హుమయూన్ యుద్ధాలు చేయడంతో సరిపోయింది. హుమయూన్ పారిపోయి వచ్చి గెలిచాడు. అక్బరు హుమయూన్ కాపాడిన దాన్ని పెంచడంతోనే సరిపోయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళలో ఎవరో అయి ఉంటారు, జహంగీర్ కానీ షాజహాన్ కానీ. షాజహాన్ తాజ్మహల్ కట్టించే నాటికి బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది మొఘల్ ఎంపైర్. అప్పటికే అన్ని రకాల కళలు కూడా డెవలప్ అయిపోయాయి. సో దానికి బీజం ఎవరు వేసి ఉండాలి? ఈయన ముందు వచ్చిన వాళ్ళు వేసి ఉండాలి. ఈయన ముందు వచ్చింది ఎవరు? జహంగీర్. ఇట్లా ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా ఆప్షన్ తెలియకపోయింటే. అందుకే క్రోనలాజికల్ ఆర్డర్ మనకి ఇంపార్టెంట్. 18. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లైస్ కంప్లీట్లీ ఇన్ ద టెంపరేట్ ఆల్పైన్ జోన్. క్వశ్చన్ అర్థం చేసుకోవడం తెలియాలి. ఇక్కడ మనకి ఏమంటున్నారు? టెంపరేట్ ఆల్పైన్ జోన్. టెంపరేట్ ఆల్పైన్ జోన్. టెంపరేట్ ఆల్పైన్ జోన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మనం టెంపరేట్ జోన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, ఇది ఆర్కిటిక్ సర్కిల్, ఇది అంటార్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ లైన్ ఇది చూసారా? ఆర్కిటిక్ సర్కిల్ లైన్కి కర్కట రేఖకి మధ్య ఉన్న ప్రాంతాన్ని టెంపరేట్ జోన్ అంటారు. భూమధ్య రేఖకి కింద కూడా మకర రేఖకి అలాగే అంటార్కిటిక్ వలయానికి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని టెంపరేట్ జోన్ అంటారు. ఎందుకు ఆ పేరు అంటే ఇక్కడ టెంపరేచర్ వేరియబుల్గా ఉంటుంది. అంటే ఏంటి? సమ్మర్లో కొంచెం వేడిగా, వింటర్లో చలిగా, వసంతకాలంలో ఒక మాదిరిగా, ఈ 2 జోన్స్లో కూడా ఉంటుందన్నమాట. అది టెంపరేట్ జోన్ యొక్క మీనింగ్. ఇప్పుడు మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఆల్పైన్ జోన్. ఆల్పైన్ జోన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందనుకోండి. ఈ చెట్టు పై భాగం నుంచి స్నో లెవెల్ ఉంటుంది కదా, మంచు కురిసే లెవెల్, స్నో లెవెల్. ఆ చెట్టు పై భాగం నుంచి ఆ మంచు కురిసే లెవెల్, ఆ మధ్యదాన్ని ఆల్పైన్ జోన్ అంటారు. కర్కట రేఖ పైన బిట్ ఏం అడుగుతున్నాడు? టెంపరేట్ జోన్లోనూ ఉండాలి, ఆల్పైన్ జోన్లోనూ ఉండాలి. ఈ 2 జోన్లో ఉన్న నేషనల్ పార్క్ ఏదని అడుగుతున్నాడు.
సో అది ఎత్తులోనూ ఉండాలి, కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ మధ్యలో కానీ, లేదంటే మకర రేఖ నుంచి అంటార్కిటిక్ సర్కిల్ మధ్యలో కానీ ఉండాలి. భారతదేశం నుంచి మన భారతదేశం నుండి కర్కట రేఖ వెళ్తుంది. ఎన్ని రాష్ట్రాల నుంచి? 8 రాష్ట్రాల నుంచి పాస్ అవుతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం 8 రాష్ట్రాలు గుండా పోతుంది. సో టెంపరేట్ ఆల్ఫైన్ జోన్ అంటే అర్థమైంది కదా. సో కర్కట రేఖ పైన ఉండాలి, ఆర్కిటిక్ వలయానికి మధ్యలో ఉండాలన్నమాట. ఒకటి. రెండో మనకి లాజిక్ ఏంటి? రెండో కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ అయిపోయింది. రెండో కండిషన్ ఏంటి? ఆల్ఫైన్ జోన్లో ఉండాలి. అంటే ఏంటి? హైట్లో ఉండాలి, సముద్ర మట్టానికి ఎత్తులో ఉండాలి. అలాంటిది మన భారతదేశంలో ఉండే అవకాశం ఎక్కడుంది అంటే హిమాలయ రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో ఏది హిమాలయ రేంజ్లో వస్తుందో ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి. మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? సింపుల్, ఇది అస్సాంలో ఉంది. నమ్దఫా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఇది మొన్న రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది. నమ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మానస్ నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. వీటిలో టెంపరేట్ ఆల్ఫైన్ జోన్లో ఈ రెండింట్లో ఉండాలన్నమాట. ఏ ఆప్షన్ ఉండడానికి అవకాశం ఉంది అంటే హిమాలయ పర్వత శ్రేణిలో ఉండాలి. లేని తీసేద్దాం, మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేద్దాం. వెస్ట్ బెంగాల్ కాదు, అస్సాం కాదు, మనకి ఏ ఆప్షన్ మిగిలాయి? ఆప్షన్ బి, ఆప్షన్ డి మిగిలాయి. నమ్దఫా నేషనల్ పార్క్ వైడ్ ఎక్కువ అనమాట, ఎత్తు కంటే కూడా వైడ్గా ఉంటుంది అనమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నేషనల్ పార్క్ అనేది 3500 నుంచి 3600 మీటర్ల ఎత్తు ఉంటుంది సముద్ర మట్టానికి. అదే నమ్దఫా నేషనల్ పార్క్ 200 నుంచే మొదలవుతుంది. సో ఈ రెండిట్లో ఏది హైట్ ఎక్కువ అంటే వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ 19. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈజ్ సెటప్ అండర్ ది నీతి ఆయోగ్. డైరెక్ట్ బిట్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే AIM అనమాట. ఇలా అయితే అందరికి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఎయిమ్. 20th బిట్ అనేది ఒక స్పెషల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వీడియో లింక్ కింద ఇస్తాను, ఒక్కసారి చూడండి. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇది ఒరిజినల్గా భూమిని సగంగా చేసే పార్ట్. అంటే ఏంటి? సూర్యకిరణాలు ఈ ఎడమ వైపు మాత్రమే పడతాయి. అంటార్కిటికా ఖండం మొత్తం అంతా సూర్యకిరణాలు ఈ 6 నెలలు ఉంటూనే ఉంటాయి. ఎంత అనుకున్నా సరే ఈ ఆర్కిటిక్ వలయం చీకట్లోనే మగ్గుతూ ఉంటుంది, ఈ భూమి ఎన్నిసార్లు రొటేట్ అయినా కూడా. ఇక్కడ మకర రేఖ మీద నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి. జూన్ 21న కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడుతున్నాయి. ఏంటి? అంటార్కిటిక్లో పూర్తిగా చీకటి, ఆర్కిటిక్లో పూర్తిగా వెలుగు. ఇక్కడ ఏమంటున్నాడు? షైన్స్ వర్టికల్లీ ఓవర్ హెడ్ ఎట్ నూన్ ఆన్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి అంటున్నాడు. తప్పు, ఎందుకంటే కర్కట రేఖ మీద పడుతున్నాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడుతున్నాయి అంటున్నాడు. తప్పు, కర్కట రేఖ మీద పడుతున్నాయి, ఇప్పుడే అన్నాం కదా. సో ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్. డస్ నాట్ సెట్ బిలో ది హారిజన్. డస్ నాట్ సెట్ బిలో ది హారిజన్ ఎట్ ది ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ అంటే పైది, అక్కడ సూర్యుడు అస్తమించడు అంటున్నాడు. కరెక్టే. డస్ నాట్ సెట్ బిలో ది ఆరిజిన్ ఎట్ ద అంటార్కిటిక్ సర్కిల్. అంటార్కిటిక్ సర్కిల్ దగ్గర అస్తమించడు అంటున్నాడు. ఇక్కడంతా చీకటి ఉంటుంది కాబట్టి ఇది తప్పు. ఆప్షన్ ఏ రైట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డియర్ సబ్జెక్ట్.